ఓవైపు పెద్ద హీరోలు సినిమా టికెట్ రేట్లను పెంచాలని ప్రభుత్వాల చుట్టూ తిరుగుతుంటే మోగ్లీ చిన్న సినిమా టీం మాత్రం టికెట్ రేటు తగ్గిస్తోంది. ఇందుకు కారణం ఏంటి? ఇది వర్కౌట్ అయితే జరిగేదేంటి? టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకుంటుంటే చిన్న చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా టికెట్ ని 99 రూపాయలకే అందుబాటులో తెచ్చారు నిర్మాతలు. అది కాస్త వర్కౌట్ అయినట్టే కనిపించింది. ఇప్పుడు మోగ్లీ టీం కూడా అదే బాట పడుతోంది. ఈ నెల 13న మోగ్లీ విడుదలవుతోంది. ఈ సినిమా టికెట్ ధర 99 రూపాయలుగా నిర్మాత నిర్ణయించుకున్నారు. ఓ రకంగా ఇది కూడా ప్రయోగమే. మోగ్లీ మరీ చిన్న సినిమా కాదు, బాగానే ఖర్చు పెట్టారు. ఈ రేంజ్ సినిమా టికెట్ రేట్ కూడా 99 రూపాయలకే నిర్ణయించడం ఆలోచించదగిన విషయం. పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు రేట్లు ఎలాగో పెంచుకుంటున్నారు కదా, చిన్న సినిమాలు తీస్తున్నప్పుడు కాస్త తగ్గించండి అని వాదించే వాళ్లకు ఈ రేట్లు ఉపశమనం కలిగిస్తాయి. మోగ్లీ ఫుట్ ఫాల్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మిగిలిన నిర్మాతలు చాలా ఆసక్తిగా గమనించే అవకాశం ఉంది. 99 రూపాయల స్కీమ్ కి ప్రేక్షకులు అట్రాక్ట్ అయితే మిగిలిన సినిమాలు ఇదే పంతా అనుసరించే అవకాశం ఉంది. ఓ రకంగా ఇది కేస్ స్టడీ అనుకోవాలి. వీకెండ్ లో ఓ రేటు, వీకెండ్ డేస్ లో మరో రేటు పెట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. శని ఆదివారాలు క్రౌడ్ ఫుల్లింగ్ ఎక్కువగా ఉంటుంది. సోమవారం నుంచి గురువారం వరకు థియేటర్ల దగ్గర తాకిడి చాలా తగ్గిపోతోంది. అందుకే ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి పెద్ద సినిమాలు సైతం స్లాబ్ సిస్టమ్ అనుసరిస్తే బాగుంటుందన్న సలహాలు సినిమా పెద్దలు ఎప్పటి నుంచో ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఆచరణలో పెట్టలేదు. 99 రూపాయల ఆలోచనతో నిర్మాతల వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు కూడా జనం రాకపోతే ఫుట్ ఫాల్స్ తగ్గటానికి వేరే బలమైన కారణాలు ఉన్నాయన్న సంగతి అర్థం చేసుకోవాలి.